కొన్ని విషయాల గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తగానే వినిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని విషయాల గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆ విషయం మనల్ని ఎప్పుడు ఏదో ఒక రకంగా ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అలాంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో ముందుండేది ఆంధ్రప్రదేశ్ రాజధాని. 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అని చెప్పుకున్నారు కొంతమంది. అలాగే 2019 నుంచి 2024 మధ్యలో అమరావతి రాజధాని అయింది. తర్వాత అమరావతి, విశాఖపట్నం, కర్నూలు ఈ 3 కలిపి రాజధానులు అయినాయి. సో ఇలా ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక రాజధాని లేకుండా పోయిందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు బాధపడుతుంటే మిగిలిన స్టేట్స్ వాళ్ళు మీకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా లేదు అని వెక్కిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈరోజు మనం మాట్లాడుకోవటుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి జగన్ గారి గవర్నమెంట్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాజధాని చర్చల గురించి నేను అసలు మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు కాబట్టి. సో 2014 నుంచి 19 మధ్య సిబిఎన్ గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఆ విషయాలను మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళు ఆ విషయాల గురించే ఇప్పుడు డెవలప్ చేయడానికి సిద్ధపడ్డారు కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని సిబిఎన్ గవర్నమెంట్ వల్ల అయితే అమరావతి అని డిసైడ్ చేశారు. సో అమరావతి రాజధాని డెవలప్ చేస్తూ ఉంటారు. అలాగే నవనగరాలు అని చెప్పి 2014 నుంచి 19 వరకు మీరు గమనించి ఉంటే నవనగరాల కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. సో నవనగరాలు అంటే 9 సిటీస్ని వెల్గా డెవలప్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని అలాగే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తామన్నట్లు చెప్పుకొచ్చారు. సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క రాజధాని అమరావతి అని మనం ముందుగా మాట్లాడుకున్నట్టు దీనికి 2014లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ గారిని ఏర్పాటు చేసి ఒక ఫార్మేషన్ వేశారు. సో ఆయన దగ్గర ఒక 20-25 డేస్ మొత్తం చూసి ఆయన ఒక తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన ఒక సంస్థ పేరు ఏంటంటే సిఆర్డిఏ, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక సంస్థను తీసుకొని వచ్చారు. సో ఇప్పటికీ గుంటూరు, విజయవాడ ఈ చుట్టుపక్కల ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే వీళ్ళ పర్మిషన్ ఖచ్చితంగా కావాలి. సో ఆ సంస్థను తీసుకొని వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు యాక్టివ్లో ఉన్న 2019 నుంచి 24 మధ్యలో పెద్దగా యాక్టివ్గా లేదు. మళ్ళా 2024 ఎలక్షన్ల తర్వాత మళ్ళా యాక్టివ్ అయిందని చెప్పాలి. సో సిఆర్డిఏ గురించి మనం మాట్లాడుకుంటే ఆ చుట్టుపక్కల ఎవరైనా అంటే అమరావతికి సంబంధించి కొంతమంది ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాటికి సంబంధించి నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సింపుల్గా చెప్పాలంటే వాటికి సంబంధించి కూడా ఉన్నాయి. సో అమరావతి రాజధానికి ల్యాండ్ యాక్విజేషన్, ల్యాండ్ పుల్లింగ్ అని 2 ఉంటాయి. సో ఆ రోజు ల్యాండ్ పుల్లింగ్ చేశారు. సో ల్యాండ్ పుల్లింగ్ చేయటం అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఒక చోట ఒకటి కడుతున్నాము అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అది క్యాపిటల్ కానీ ఇంకేదైనా కానీ ప్రజలకు సంబంధించి జనాభాకు సంబంధించి మనం ఒకటి కడుతున్నప్పుడు రైతులు తనంతట తను స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చే విధానాన్ని ల్యాండ్ పుల్లింగ్ అంటారు. సో గవర్నమెంట్ అలా కాకుండా ఇక్కడ ఖచ్చితంగా కట్టాలి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు మార్కెట్లో ఉన్న వాల్యూని బట్టి మీకు మేము మనీ ఇస్తాము అని చెప్పి ల్యాండ్ యాక్విజేషన్ తీసుకుంటుంది. అంటే ల్యాండ్ తీసేసుకుంటుంది, ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా. ఎందుకంటే అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కానీ లేదా ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి అక్కడ ఖచ్చితంగా వర్క్ జరగాలి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. మొత్తం మీద అంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి మేము ఇవ్వము అది ఇది అని చెప్తే అలా కుదరదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ల్యాండ్ పుల్లింగ్ విధానంలో దాదాపు 33,000 ఎకరాలు తీసుకొచ్చి అమరావతి చుట్టుపక్కల ఉండే రైతులు తీసుకొచ్చి ఇచ్చారు. సో దీని మీద ఒక అలిగేషన్ అయితే ఉంది. ఆ రోజు అప్పటిన్న మినిస్టర్లో వేరే బినామీల చేత కొనించి వాళ్ళ పేర్ల మీదగా ఇచ్చారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే వేరేవి. సో వాటి గురించి మనం పక్కన పెడితే 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. మొత్తం అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది 52,687 ఎకరాల్లో జరుగుతుంది. అంటే మనం కిలోమీటర్స్ లెక్కను చూస్తే 2,271 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. సో ఇంత విస్తరించి ఉన్న ఈ రాజధానిని ఎలా కడుతున్నారు అని అంటే అమరావతి రాజధాని కట్టడానికి నమూనాగా అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంది చండీగఢ్కి సంబంధించిన రాజధాని. సో చండీగఢ్ రాజధాని ఎలా ఉంటుందంటే గ్రిడ్ సిస్టంలో ఉంటుంది. ఇండియాలోనే ఇప్పటి వరకు గ్రిడ్ సిస్టంలో ఉన్న ఏకైక రాజధాని ఏదైనా ఉందంటే చండీగఢ్ రాజధాని. చూడడానికి చాలా బాగుంటుంది. అంటే చుట్టుపక్కల మనకి యూ షేప్ ఉంటుంది కదా. సో సింపుల్గా చెప్పాలంటే యూ షేప్ టైప్లో ఉంటుంది. అంటే అన్నీ అక్కడే దొరుకుతాయి. అంటే అక్కడ ఒకటి కాకుండా ఒకసారి మనం రాజధానికి వెళ్ళామంటే మన పనులన్నీ చూసుకొని రావచ్చు. సో దానికోసమే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చెప్పాడంటే నవనగరాలను నిర్మించడమంటే ఎవరైనా రాజధానిలో పని ఉండి వస్తే 1 డేలో మొత్తం చూసుకొని వెళ్ళిపోవాలి అతను అని చెప్పి చాలా సదుద్దేశంతో
ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. సో అప్పుడు డెవలప్ కాలేకపోయింది. సో ఇప్పుడైతే డెవలప్ అయిందని చెప్పి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ గవర్నమెంటే వచ్చింది కాబట్టి. సో 33,000 ఎకరాలు ఇచ్చిన గొప్ప అంటే చాలా మంది ఇచ్చారు. వాళ్ళకి సంబంధించి ఏంటి, వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నాము, గవర్నమెంట్ వాళ్ళని వదిలేసి ల్యాండ్ తీసుకొని అని చెప్పి ఒక క్వశ్చన్ రైజ్ అయి ఉండొచ్చు మీకు ఇప్పటికీ. బట్ వాళ్ళనేం అట్లా వదిలేలా. 1 ఎకరా భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికి 1250 గజాల నివాస యోగ్యమైన స్థలము, అలాగే 250 గజాల స్థలాన్ని వ్యాపార నిమిత్తం కోసం ఆ రోజు కేటాయించారు. అంటే అమరావతి మొత్తం నిర్మాణం అయిపోయిన తర్వాత ఒక ఎకరా ఇచ్చిన రైతుకి 1250 గజాలు వచ్చేసరికి నివాసానికి సంబంధించి అంటే హౌస్ పర్పస్ మీద ఇచ్చారు. అలాగే 250 గజాలు వచ్చేసరికి వాళ్ళు ఏదైనా వ్యాపారం బిజినెస్ లాంటిది పెట్టుకుంటారంటే దానికి సంబంధించి కేటాయించారు. అది ఖచ్చితంగా CRDAలో పొందుపరిచే ఉన్నారు. బట్ ఇక్కడ కె ఆదిలక్ష్మ అనే ఒక మహిళ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఈవిడ చాలా ముసలావిడ. కె ఆదిలక్ష్మ అనే ఆమె 100 ఎకరాలు అంటే నాకు ఈ ఎకరాకి ఇచ్చిన దానికి నాకు ఏమొద్దు, నేను ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఉండాలి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రము. సో నేను అందుకని చెప్పి నేను 100 ఎకరాలు నాకున్న 100 ఎకరాలు నేను ఇచ్చేస్తున్నానని చెప్పి ఆవిడ స్వచ్ఛందంగా 100 ఎకరాలు ఇచ్చేసింది. సో ఆవిడ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే ఈ రోజుల్లో 100 ఎకరాలు ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. అలాగే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక పోర్టల్ను కూడా తీసుకొచ్చింది. అదేంటంటే మై అమరావతి మై బ్రిక్స్ అని ఇటుకరాయ 10 రూపాయలు పెట్టి కొనవచ్చు, అంటే ఎవరైనా కొనవచ్చు. మోస్ట్లీ ఇప్పుడు కూడా అది ఉంటుంది, మీరు కావాలంటే చూడండి. myamaravathi.my bricks అని ఒక వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్లోకి పోయి మీరు ఆంధ్రప్రదేశ్కి అంటే ఫండ్స్ ఎవరైనా ఇవ్వాలంటే ఈజీ వేలో చేసుకోవచ్చు. మీరు ఇన్ని ఇటుకరాలు కొంటే ఎంత డబ్బు డైరెక్ట్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి వెళ్ళిపోద్ది. సో అలాగే నమో నమో అమరావతి నమో నమః అనే పాటని సుద్దాల అశోక్ తేజ గారి చేత ఆ రోజు CBN గవర్నమెంట్ కూడా రాయించింది. ఇది అమరావతికి సంబంధించి. సో ఇంకా మనం ముందుగా చెప్పుకున్నట్టు నవనగరాల డెవలప్మెంట్. సో 9 cities డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఈ 9 citiesలోకి వచ్చేసరికి టూరిజం ఉంటుంది, ఎడ్యుకేషను, జస్టిస్, అలాగే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి, నెక్స్ట్ గేమ్స్, ఫినాన్స్, హెల్త్, పరిపాలన. సో వీటికి సంబంధించి ఈ 9కి సంబంధించి ఉంటుంది. సో ఈ 9 గ్రామాల్లో నిర్మించడానికి అప్పటి గవర్నమెంట్ తీసుకుంటుంది. సో అడ్మినిస్ట్రేటివ్కి వచ్చేసరికి రాయపూడి అనే గ్రామంలో దీన్ని డెవలప్ చేయాలని చూశారు. గేమ్స్ స్పోర్ట్స్కి వచ్చేసరికి అబురాజుపాలెం, అలాగే హెల్త్కి సంబంధించి కృష్ణయ్యపాలెం, ఫైనాన్స్కి వచ్చేసరికి తాళయ్యపాలెం అనే గ్రామంలో తీసుకున్నారు. సో మీడియాకి వచ్చేసరికి ఆయనవోలు, నెక్స్ట్ టూరిజం అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చేసరికి ఉండవల్లి, జస్టిస్కి వచ్చేసరికి నల్లపాడు, అలాగే ముందుగా మనం చెప్పుకున్నట్టు ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఏదైనా కంపెనీలు వాటికి సంబంధించి ఇది వచ్చేసరికి బేతంచెర్ల. సో ఈ 9 cities-ని డెవలప్ చేస్తే ఎంతో కొంత అభివృద్ధి ఖచ్చితంగా విజయవాడ గుంటూరు మధ్యలో జరిగిందంటే అంటే విజయవాడ గుంటూరు మధ్య జరగడం వల్ల విజయవాడ భూమి అవుతుంది, అలాగే గుంటూరు కూడా భూమి అవుతుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని ప్లేస్ని చూసుకొని క్లియర్గా ఈ 9 cities-ని డెవలప్ చేయడానికి చూశారు. హోప్ 2029 లోపు ఖచ్చితంగా అమరావతి పూర్తి అయిపోతుందని చెప్పి మనం అందరం భావిద్దాము, ఎందుకంటే మనకి ఒక రాజధాని కావాలి. అలాగే ఈ 9 cities డెవలప్ అయితే లైక్ మనకి ఇప్పుడు ఉన్న బెంగళూరు, హైదరాబాద్ అంత హైప్ రాకపోయినా ఒక 10-15 yearsలో ఖచ్చితంగా ఎంతో కొంత గ్రోత్ అయితే ఉంటుంది ఏపీలో కూడా. అంటే ఎక్కడే వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టడం ఆల్రెడీ మనందరం చూసాం. బిల్ గేట్స్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నారు. ఇన్ఫోసిస్ ఆల్రెడీ విశాఖపట్నం వచ్చి ఉన్నది, అలాగే TCS, వీళ్ళందరూ వస్తే ఏపీ కూడా ఎంతో కొంత డెవలప్ అవడానికి ఉంది. సో అట్లాగే అమరావతి రాజధాని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కృష్ణా నది ఉపనది అయిన కొండగట్టు అనే ఒక చిన్న నది ఉంది. సో ఎప్పుడైనా కృష్ణానదికి విపరీతంగా వరదలు వస్తే ఖచ్చితంగా అమరావతి మునిగిపోయిద్దని చెప్పి అప్పుడు రాజధాని కోసం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు చెప్పారు. సో హోప్ఫుల్లీ ఆ కొండవకి ఇప్పుడు పొంగకూడదు, అమరావతి మీదకి రాకూడదు అని చెప్పి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకైతే ఈ వీడియోలో అయితే ఇంతే అమరావతి రాజధాని గురించి. నెక్స్ట్ వీడియోలో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.